శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ హనుమతే నమ. మన సామేరీ పంచానన దివ్యపీఠంలో వెలసినటువంటి ఈ స్వామి ఆజ్ఞచేతనే మనం ఇంటింటా హనుమాన్ చాలీసా అనేటువంటి కార్యక్రమాన్ని చేసుకున్నాం. దీనికి మంచి ఆదరణ లభించింది. చాలా సుదూర ప్రాంతాల నుండి, అంటే ఢిల్లీ, చెన్నై, పూణే మొదలైనటువంటి ప్రాంతాల నుండి కూడా కుటుంబయుక్తంగా హనుమాన్ చాలీసా చేసి మనకు పంపించారు. వాళ్ళు చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. అంటే కుటుంబయుక్తంగా చేయడము అనేటువంటి ఒక అవకాశాన్ని కల్పించినందుకు, లేదా ఆలోచనను కల్పించినందుకు వాళ్ళందరూ కూడా చాలా సంతోషించారు. ఆ సంతోషాన్ని మనకు వెలిబుచ్చారు కూడాను. ఆ విధంగా మనకు అందినటువంటి చాలీసాలు ఎన్ననుకుంటున్నారు? సుమారు 12,000 హనుమాన్ చాలీసాలు అందాయి. 12,000 హనుమాన్ చాలీసాలు మనకు అందాయి. వాళ్ళందరికీ కూడా గోత్రనామాలతో మనం హవనం చేశాం. మన్యుసూక్త పూర్వకంగా హనుమద్ గాయత్రి హవనాన్ని చేశాం. ఆ సందర్భంగా మనం లైవ్ ఏర్పాటు చేశాం. మరీ వీడియో తీసి పంపిస్తే కృతకంగా ఉంటుందేమో అని లైవ్ ఏర్పాటు చేశాం. సాంకేతిక లోపాల వల్ల కొంతమందికి అందలేదని చెబుతూ ఉన్నారు. కుదిరితే వాళ్ళని తెలుసుకొని మళ్ళొకసారి గ్రూప్లో పెట్టేటువంటి ఏర్పాటు చేస్తాం. అయితే ఈ సందర్భంగా కొంతమంది ఏమన్నారంటే, మరి గ్రూప్లో అందరి పేర్లు లేవండి, మా పేర్లు రాలేదు, మా గోత్రనామాలు చదివారా? గోత్రనామాలు అందరివి చదవడం జరిగింది. కానీ మీరు పంపించడం ఆలస్యం అవుతూ ఉండడంతో వెంటనే ఆ గ్రూప్లో చేర్చలేక కొన్ని పేర్లు ఆగిపోయాయి. కానీ గోత్రనామాలు అందరివి కూడా చదవడం జరిగిందండి. ఆ తర్వాత తెల్లవారి హనుమత్ జయంతి సందర్భంగా ప్రత్యక్షంగా ఇక్కడ హనుమాన్ చాలీసా కార్యక్రమం ఉంటుంది. దాన్ని సహస్ర చాలీసా పారాయణం అని గత 3 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. అది కూడా మంచి ప్రాచుర్యం లభించి మనకు 1000 చాలీసాలు అనుకుంటే 3,700 చాలీసాలు పారాయణం చేశారు ప్రత్యక్షంగా కూడా. ఈ విధంగా మనకున్నటువంటి హనుమద్ భక్తిని చాటుకునేటువంటి ఒక అద్భుతమైన సందర్భం హనుమత్ జయంతి. మీరు కూడా చాలా ఇష్టంగా ఈ కార్యక్రమాన్ని, ఆంజనేయ స్వామి మీద ఉండేటువంటి ప్రేమను, ప్రీతిని, భక్తిని తెలిసేటట్టుగా ఎంతో చక్కగా ఈ కార్యక్రమాలు అందించారు. అందరూ కూడా దీన్ని సద్వినియోగపరుచుకున్నారు. మీ ప్రాంతాల్లో ఉండే కొంతమంది, మనం ఏం చెప్పలేదు కానీ కొంతమంది అయితే ఇళ్లలో చేసుకున్నటువంటి పూజా కార్యక్రమాల ఫోటోలు కూడా పెట్టారు. చాలా సంతోషం అండి. ఆంజనేయ స్వామికే అసాధ్య సాధక స్వామి అని పేరు. కాబట్టి మీరు ఏ ఉద్దేశంతో అయితే చేశారో, ఏ కోరికలతో అయితే చేశారో, ఆ కోరికలన్నింటినీ కూడా మన స్వామి నెరవేర్చి మీ కుటుంబాలు, మీ మనస్సులు శుభంగా, శాంతిగా, ఆనందంగా ఉండేటట్టుగా మీకు స్వామి అనుగ్రహించాలని కోరుకుంటూ, ఈ సందర్భంగా ఈ గ్రూపును కేవలం అడ్మిన్ నియంత్రణలో మాత్రమే ఉంచుతూ, ఒకవేళ మీకేమైనా సందేహాలు కలిగితే, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక సందేహాలు తీర్చడానికి ఉపయుక్తంగా ఉంటుందనే ఉద్దేశంతో మాత్రమే గ్రూపును కొనసాగిస్తూ ఉన్నాం. ఇతరత్ర వేరే ఉద్దేశం ఏమీ లేదు. తర్వాత మీ అందరు ఇంత చక్కగా గొప్పగా సహకరించినందుకు మీ అందరికీ మన సామేరీ పంచాన దివ్యపీఠంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి సర్వదా సతత మంగళాశాసనాలు అందజేస్తూ ఉండవలసిందిగా మీ అందరి పక్షాన ప్రార్థిస్తూ, జై హనుమాన్.